జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు యంత్రాంగం సర్వం సన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మొదట విడత నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, 2-3 దశల్లో ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతలు తదితర అంశాలపై ఎస్పీ సిరిశెట్టి సంకీర్తితో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 12 మండలాల్లో 3 దశలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 12 మండలాల పరిధిలో 248 గ్రామ పంచాయతీల్లో 2012 వార్డులు ఉన్నాయని తెలిపారు. 3 దశల్లో నామినేషన్ ప్రక్రియ స్వీకరణకు 77 క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి దశలో గణపురం, కొత్తపల్లి, గోరి, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లో 83 గ్రామ పంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండవ దశలో చిట్యాల, టేకుమట్ల, భూపాలపల్లి, పలిమల మండలాల పరిధిలోని 85 గ్రామ పంచాయతీలలోని 694 గ్రామ పంచాయతీలకు, మూడవ దశలో మల్హార్రావు, మహదేవ్పూరు, మహాముత్తారం, కాటారం మండలాల్లోని 81 గ్రామ పంచాయతీలలోని 696 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11వ తేదీన, రెండవ విడత 14వ తేదీన, మూడవ విడత 17వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డివిజన్ కు 1, అలాగే 12 మండలాల్లో బందోబస్తు పర్యవేక్షణకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 70 రూట్లుగా విభజించి పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ మెటీరియల్ తరలింపు చేయనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు సెన్సిటివ్, క్రిటికల్, నార్మల్ పోలింగ్ కేంద్రాలుగా విభజించి పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 312 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అలాగే 30 సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించి అదనపు పోలీసు బలగాలతో పటిష్ట పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, డిపిఆర్ఓ శ్రీనివాసు, అడిషనల్ పంచాయతీ అధికారి మల్లికార్జునారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నుంచి నామినేషన్స్ రిసీవ్ చేస్తారు. అక్కడ మన దగ్గర 25 క్లస్టర్స్ ఉన్నాయి ఫేజ్ 1లో. ఆ 25 క్లస్టర్స్లో అక్కడ ఒక 6 కూర్చుంటున్నారు. సో అక్కడ ఈ 4 మండల్స్లో 10:30 AM to 5 PM రేపటి నుంచి నామినేషన్స్ రిసీవ్ చేస్తారు. అండ్ సిమిలర్లీ ఫర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కోసం కూడా మనం ఇప్పుడే ఇంప్లిమెంటేషన్ కోసం మనం టీమ్స్ ఫార్మేషన్ చేసాం. సో మన ఫ్లయింగ్ స్క్వేర్ టీమ్ ఉంటుంది. సో ఇది ఒక మండల్లో ఒకటి మనం ఏర్పాటు చేసాం. సిమిలర్లీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ SST ఇది కూడా మన ఒక డివిజన్లో ఒకటి చేసాం. సో యాక్చువల్లీ మన గైడ్లైన్స్ ప్రకారం జిల్లాలో ఒకటి చేయాలి, మన డివిజన్ వైజ్ ఒకటి చేసాం. ఒకటి భూపాలపల్లి డివిజన్, ఒకటి కాటారం డివిజన్. అండ్ సిమిలర్లీ MCC టీమ్స్ ఒకటి పర్ మండల్లో చేశాం. సో ఈ MCC ఇంప్లిమెంటేషన్కి ఇప్పుడే విదిన్ నెక్స్ట్ మన షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత విదిన్ నెక్స్ట్ 24 hours, 48 hours, 72 hoursకి మన అన్ని రిపోర్ట్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు పంపాలి. దాని ప్రకారం మన డిఫేస్మెంట్ ఉంటే ఇప్పుడే ఫ్లెక్సీస్ ఉన్నాయి, అన్ని పొలిటికల్ ఫ్లెక్సీస్ అన్నీ తీసేస్తాం. సో అది వర్క్ జరుగుతుంది. అండ్ మనకు MPDOs నుంచి మనం సర్టిఫికేట్స్ తీసుకుంటున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా ఒక సర్టిఫికేట్ రిసీవ్ తర్వాత ఎలక్షన్ కమిషన్కు పంపిస్తాను. సో ఇలాగే మన రేపటి కోసం మనం మన మొత్తం జిల్లా స్టాఫ్, మన ఎలక్షన్ స్టాఫ్ అన్ని రెడీగా ఉంటారు. సో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, తో మన ఈరోజు కూడా మనది ఒక VC జరిగింది. సో మన దగ్గర ఇక్కడ ఏం ఇష్యూస్ లేదు. సో వీఆర్ రెడీ ఫర్ ద రిగార్డింగ్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అన్ని బేసిక్ మినిమం ఫెసిలిటీ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అన్నీ వీఆర్ రెడీ. అండ్ రేపటి నుంచి ఇట్ విల్ బీ లైక్ మన స్టాఫ్ విల్ బీ అండ్ మన FST టీమ్, SST టీమ్స్ అండ్ ROs విల్ బీ ప్లేస్డ్ యాట్ ద డెసిగ్నేటెడ్ ప్లేసెస్. సో ఐ విల్ రిక్వెస్ట్ నౌ SP గారు. గౌరవ కలెక్టర్ భూపాలపల్లి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, ట్రైనీ Group 1 officer and friends from media and other officers. So already details related to local body elections మన కలెక్టర్ గారు బ్రీఫ్ చేయడం జరిగింది.
So I will specifically brief security point of view ఏం మెజర్స్ తీసుకున్నాము అని చెప్పేసి. అండ్ నిన్న యాజ్ సూన్ యాజ్ ది notification came, static surveillance teams came into force. ఒక డివిజన్కి ఒక టీమ్ లాగా 2 టీమ్స్ స్టార్టెడ్ ఫంక్షనింగ్. అండ్ ఫ్లయింగ్ FSTs ఆర్ ఆల్సో ఫార్మ్డ్. మండల్కి ఒక టీమ్ చొప్పున 12 మండల్స్కి 12 టీమ్స్ ఉంటాయి. అండ్ రూట్స్ ఆర్ ఆల్సో ఐడెంటిఫైడ్. ఫేజ్ 1లో మనకు పోలింగ్ మెటీరియల్ 23 రూట్స్లో వెళ్తుంది. అండ్ ఫేజ్ 2లో 17 రూట్స్లో వెళ్తుంది. ఫేజ్ 3లో 30 రూట్స్, టోటల్గా 70 రూట్స్ ఐడెంటిఫై చేశాము. సో రూట్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ. విల్ ఎన్ష్యూర్ దట్ పోలింగ్ మెటీరియల్ ఈజ్ సేఫ్ ఈ రూట్స్లో వెళ్ళినప్పుడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో మీ అందరికి తెలుసు, గ్రామ పంచాయత్స్ని మనం నామినేషన్ కోసం క్లస్టర్స్గా డివైడ్ చేసుకున్నాము. సో ఫేజ్ 1కి టోటల్ 25 క్లస్టర్స్ ఉన్నాయి, ఫేజ్ 2కి 27 అండ్ ఫేజ్ 3కి 25, టోటల్ 77 క్లస్టర్స్ ఉన్నాయి ఫేజ్ వైజ్గా చూసుకుంటే. సో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపటి ఫేజ్ 1కి 25 ఏవైతే ఉన్నాయో లొకేషన్స్ ఫర్ నామినేషన్స్, అక్కడ కూడా మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటున్నాము. సో కంప్లీట్ 3 ఫేజెస్కి ఏదైతే బందోబస్తు ఉంటుందో దట్ బందోబస్త్ ప్లాన్ ఈజ్ ఆల్సో రెడీ. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ పోలింగ్కి వచ్చేసరికి మనకు పోలింగ్ స్టేషన్స్ని మనం క్లాసిఫై చేసుకున్నాము. నార్మల్ పోలింగ్ స్టేషన్స్, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. సో మనకు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడైతే కొంచెం ఇష్యూస్ ఉంటాయో ఏరియాలో, లోకల్ ఇష్యూస్, బికాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఫాట్ ఆన్ లోకల్ ఇష్యూస్ కాబట్టి ఎక్కడ వి ఫీల్ ద ఎలక్షన్స్ మైట్ గెట్ డిస్టర్బ్, అట్లాంటి ఏరియాస్ని వీ హ్యావ్ క్లాసిఫైడ్ అస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ లొకేషన్స్. అలా ఫేజ్ 1లో చూసుకుంటే వీ హ్యావ్ 10 లొకేషన్స్, ఫేజ్ 2లో 10 లొకేషన్స్ అండ్ ఫేజ్ 3 10 లొకేషన్, టోటల్ 30 లొకేషన్స్ ఉన్నాయి. ఓవరాల్ పోలింగ్ బూత్ చూసుకుంటే 312 పోలింగ్ బూత్స్ ఆర్ క్రిటికల్ లొకేషన్స్. అక్కడ మేము అడిషనల్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తాము సో దట్ నో అన్టోవర్డ్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, యాజ్ సూన్ యాజ్ ఎస్టర్డే ఎలక్షన్ అనౌన్స్మెంట్ వాజ్ మేడ్, నిన్న MCC అనేది ఫోర్స్లోకి వచ్చింది. అండ్ నౌ ఆన్వర్డ్స్ క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో, ఇఫ్ దే ట్రై టు bribe the people or distribute freebies కానీ or somehow they try to influence the election process in their favor, అలాంటి ఏ వయోలేషన్ మా నోటీస్లోకి వచ్చినా చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దిస్ ఎలక్షన్ ఈజ్ ఫర్ ద పీపుల్, దిస్ ఎలక్షన్ ఈజ్ ఫాట్ ఆన్ లోకల్ ఇష్యూస్. సో కాబట్టి ఎలెక్టింగ్ ఏ గుడ్ పర్సన్, ఎవరైతే మీ ఏరియాని అభివృద్ధి చేయగలుగుతారో, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ ద సిటిజన్స్ హూ ఈస్ హ్యావింగ్ eligibility to vote in these elections, come forward and select the candidates who you feel is the right one for development of your area. And also I request all the people, if any issue comes to your notice, ఏదన్నా పోల్ రిలేటెడ్ వైలెన్స్కి సంబంధించి కానీ, ఎనీ పోల్ MCC రిలేటెడ్ వైలెన్స్కి సంబంధించి వీఆర్ 24/7 అవైలబుల్. ఎలక్షన్ సెల్ కూడా ఫామ్ చేసుకున్నాము. అండ్ నెంబర్ ఈజ్ ఆల్సో దేర్, టోల్ ఫ్రీ ఒక నెంబర్ ఉంది ఎలక్షన్ సెల్కి. యూ కెన్ టేక్ ఇట్, యూ కెన్ ఇన్ఫార్మ్ అస్. సో ఇమీడియట్లీ వీ విల్ రెస్పాండ్. వీ విల్ బీ హ్యావింగ్ అవర్ స్ట్రైకింగ్ టీమ్ కూడా రెడీగా ఉంటుంది ఎక్కడైనా ఏదైనా ఇష్యూ అయితే రెస్పాండ్ అవ్వడానికి. And I request people to come forward for voting without any fear, and please participate in this process of democracy. And that is all from my side. Thank you everyone.